హలో! హాయ్! నమస్తే. మళ్ళీ ఏంటి క్లాత్ పీసెస్ పట్టుకొని వచ్చేసింది అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి. స్మాల్ క్లాత్ పీసెస్‌తో ఒక బ్యూటిఫుల్ కీ చైన్ ఎలా చేయాలో చూసేద్దాం. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్. ఇంకా ఎందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్ట్. ఇలా మీ దగ్గరున్న పీసెస్ తీసి పెట్టుకోండి. ఇలా ఒక థిక్ షీట్ ఏదైనా ఈవెన్ పేపర్ అయినా ఓకే. ఎందుకంటే మనకి ఏ షేప్ కావాలో దీనిపైన డ్రా చేసుకొని తర్వాత దాన్ని క్లాత్ పైన పెట్టుకొని కట్ చేసుకుంటాం. ఫస్ట్ అయితే నేను ఆ షీట్ తీసుకొని డ్రా చేస్తున్నాను చూడండి. డ్రా చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్. నేనైతే ఇక్కడ కోన్ ఐస్ క్రీమ్ కీ చైన్ చేస్తున్నాను. సో నేను దానికి తగ్గట్టుగా షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా ఏ షేప్ కావాలైనా మీకు నచ్చినట్టుగా డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ముందే కోన్ ఐస్ క్రీమ్కి ఏవైతే కావాలో అవి కట్ చేసి పెట్టాను. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో. ఇప్పుడు అదే క్లాత్ పైన పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను సీజర్తో అదే షేప్లో క్లాత్ కట్ చేసుకుంటాను. ఇలా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా క్లాత్ పైన పెట్టి అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు పెన్ తీసుకొని పెన్తో డ్రా చేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు. బట్ దీనివల్ల మన దగ్గర ఉన్న క్లాత్స్ అన్నీ పడేయకుండా ఈ చిన్న క్లాత్ని కూడా మనం రీయూజ్ చేసి ఒకవేళ పిల్లలకి మనం గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నా ఇవ్వచ్చు. అది మన హ్యాండ్తో చేసింది అయితే పిల్లలు దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు పైన పార్ట్ కోన్కి పైన క్రీమ్ ఉంటుంది కదా, ఆ పార్ట్ నేను పింక్ దానిపైన ఇలా షేప్ పెట్టుకొని ట్రేస్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవాలి సిజర్స్తో. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. మీరు ముందే పెన్తో అయినా స్కెచ్తో అయినా డ్రా చేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్గా అలా షేప్ పెట్టి కట్ చేసుకోవడం రాలేదు అని అంటే, బట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇవన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు. మనం 1 రూపీ కూడా పెట్టి కొనాల్సింది ఏమీ లేదు. జస్ట్ రీయూజ్ ఉన్న వాటినే రీయూజ్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఇలా కింద కోన్ పైన క్రీమ్ షేప్ రెండు పెట్టేసుకొని ఫస్ట్ ఒక నార్మల్ స్టిచ్, మనం క్లాత్స్ ఎప్పుడైనా స్టిచ్ విడిపోయినప్పుడు స్టిచ్ చేస్తాం కదా, జస్ట్ అలా ఒక స్టిచ్ చేసేసుకోవాలి. రెండు జాయిన్ చేసుకోవాలి ఆ స్టిచ్తో. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేసుకోండి. నేనైతే వెనక నాట్ వేసేసుకున్నాను. ఒక 2-3 టైమ్స్ వేసేసుకోండి. ప్రతిదీ మీకు అర్థం అవ్వాలని నేను క్లారిటీగా చెప్తున్నాను. నాట్ వేయడం కూడా చూపించాలా అని అనుకోవద్దు, కొంతమందికి అర్థం అవ్వదు కదా, అందుకని చూపించాను. ఇప్పుడు అలా రెండు రెడీ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ మనం ఎటు చూసినా కీ చైన్ సేమ్గా కనిపించాలి కదా, అందుకని నేను 2 రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మార్కర్ తీసుకొని మార్కర్తో 2 ఐ డాట్స్ పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి 2 ఐస్. తర్వాత నీడిల్కి 4 థ్రెడ్స్, 4 స్ట్రింగ్స్ వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీడిల్ పైనకి తెచ్చాక ఇలా నీడిల్ చుట్టూ ఒక 6-7 టైమ్స్ ఇలా చుట్టేసి ఇలా కిందకి దించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. దీన్ని ఫ్రెంచ్ నాట్ అంటారు. మోస్ట్లీ ఎవ్రీవన్ నో దట్. అందరికీ ఫ్రెంచ్ నాట్ అంటే తెలుసు. ఒకవేళ ఫ్రెంచ్ నాట్ తెలీదు అని ఎవరైనా అనుకుంటే
నాకు కామెంట్ చేయండి. నేను ఓన్లీ ఒక్క చిన్నది నేను వీడియో తీసి పెడతాను. ఇలా 2 ఐస్కి ఫ్రెంచ్ నాట్ వేసేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్కి వేసేసుకోవాలి. 2 ఐస్ అయిపోయిన తర్వాత స్మైలీ కూడా ఇలా స్కెచ్తో డ్రా చేసుకొని మళ్ళీ నీడిల్తో జస్ట్ మనం చైన్ స్టిచ్ అంటాం కదా, చైన్ స్టిచ్ వేసేసుకోవాలి స్మైలీకి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సేమ్ అలానే చైన్ స్టిచ్ కూడా వేసుకుంటే స్మైలీ రెడీ. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోండి. తర్వాత నాట్ వేసేసుకోండి బ్యాక్ సైడ్. ఇలా 2 రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కీ చైన్కి హ్యాంగ్ చేయడం కోసం నేను పర్పుల్ కలర్ క్లాత్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ విడ్త్తో దాన్ని కట్ చేసుకున్నాను. 1 ఇంచ్ లెంత్ ఇంకా 1/2 ఇంచ్ విడ్త్తో స్ట్రిప్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ ఐస్ క్రీమ్ ఉంది కదా, దానికి ఇలా ఓల్డ్ కీ చైన్ రింగ్ ఒకటి తీసుకొని దానికి ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు దీనికి మిడిల్లో ఆ స్ట్రిప్ పెట్టేసి అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నీడిల్తో అలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి నీట్గా. జస్ట్ మనం అది కూడా నార్మల్గా అందరికీ వచ్చు. అది నార్మల్గా మన క్లాత్ స్టిచ్ పోయినప్పుడు స్టిచ్ చేస్తాం కదా, సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. రెండు కలిపి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కలిపి స్టిచ్ చేసుకోవాలి. స్టిక్ కాదు, స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి. అంతే. ఇప్పుడు పైన పింక్ కలర్ యూస్ చేశాను థ్రెడ్, కింద ఎల్లో కాబట్టి నేనైతే ఎల్లో యూస్ చేస్తున్నాను. లేదు అంటే మీరు ఇంకా పింక్ అయినా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా హాఫ్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నీడిల్ తీసేసి అలానే వదిలేసేయండి. ఇంకా నాట్ కూడా ఏం వేయొద్దు. ఇప్పుడు కొద్దిగా కాటన్ తీసుకొని ఈ కాటన్ని కొద్దిగా మన కీ చైన్ లోపల స్టఫ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే పడుతుందో ఆ కీ చైన్లో అలా లోపలికి పెట్టుకోవాలి. కాటన్ కొద్దిగా తీసుకొని కాటన్ మొత్తం ఫిల్ చేయండి. అలా ఫిల్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. నీట్గా బయటకి రాకుండా మనకి స్టిచ్ వేసుకునే విధంగా మళ్ళీ కొంచెం ఇట్ సైడ్ ప్లేస్ ఉండాలి మనకి, మొత్తం ఫుల్గా ఫిల్ చేయొద్దు. ఇప్పుడు ఇంకొక ఎక్కడైతే ఓపెన్ పెట్టామో అక్కడ మళ్ళీ స్టిచ్ చేసేసేయాలి నీట్గా. వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా స్టిచ్ చేసుకోండి. అలా చూడండి, మన కీ చైన్ అయితే రెడీ అయిపోయింది. కింద కోన్ సింపుల్గా ఉంది అని నేనైతే స్లాంటింగ్ లైన్స్ డ్రా చేసేసాను. మీరు కూడా మీకు నచ్చినట్టుగా లైన్స్ డ్రా చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో సింపుల్గా 5 మినిట్స్లో మన ఇంట్లో ఉన్న వాటితోనే రీయూస్ చేసి ఒక కొత్త అవుట్పుట్ అయితే తెచ్చాము. నేను ఆల్రెడీ ఇంకొకటి యాపిల్ కూడా చేసి కీ చైన్కి హ్యాంగ్ చేశాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, comment, share and subscribe to our channel.